హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను రీసెంట్గా మీషోలో ఒక స్టాండ్ ఆర్డర్ పెట్టానండి. అది ఈరోజు మార్నింగ్నే వచ్చేసింది. కానీ నేను ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ చేయలేదండి. ఎందుకంటే ఇది ఓపెన్ చేయడం మీకు చూపిద్దామని చెప్పి నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదండి. మార్నింగ్ నుండి కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడే కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. నేను గబగబా ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసేస్తానండి. ఈలోపు మీరేం చేయాలి? ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అది రాగానే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేస్తామన్న తొందర ఉంటుంది కదండి. మనం పెట్టిన ఆర్డర్ కరెక్ట్గా వచ్చిందో లేదో అన్న డౌట్ కూడా ఉంటుంది కదండి. అందుకనే నేను ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు అది రాగానే గబగబా ఓపెన్ చేసేస్తానండి. మీలో ఎంతమంది నాలానే చేస్తారో కింద కామెంట్ చేయండి. నేను స్టాండ్ ఏ కలర్ అయితే ఆర్డర్ పెట్టానో ఆ కలరే వచ్చిందండి. ఇప్పుడు నేను ఈ స్టాండ్ అంతా సెట్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టాండ్ అంతా సెట్ చేసుకున్నాక దానిపైన ఈ కవర్ వస్తుందండి. నేను మొత్తం అంతా సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కవర్ని మడత పెట్టి నేను పక్కన పెట్టేసి ఫస్ట్ స్టాండ్ అయితే సెట్ చేసేస్తాను. ఓపెన్ చేసి చూస్తే కొన్ని రాడ్లు ఉన్నాయండి. అవి కొన్ని చిన్నవి ఉన్నవి, కొన్ని పెద్దవి ఉన్నవి. సైడ్ వచ్చేవనుకుంటా ఇవి కొంచెం ప్లాస్టిక్గా ఉన్నవి. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయాలి. నేను సెట్ చేయగలను లేదో అన్న డౌట్గా ఉంది. సరే, ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఇక్కడ నేను మొత్తం మీద కష్టపడి ఒక ర్యాక్ని రెడీ చేశానండి. తీరా చూస్తే అది ఎక్కడో రాంగ్గా సెట్ చేసినట్టున్నాను. ఎందుకంటే అది అప్ అండ్ డౌన్ వచ్చింది. మళ్ళీ ఒకసారి తీసి సెట్ చేస్తున్నాను. మొత్తం మీద చాలా కష్టపడి ఇలా 2 ర్యాక్లు సెట్ చేశానండి. నాకు సెట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువగా పట్టేస్తుందని చెప్పి ఈలోపు మా అమ్మాయి నాకు 2 ర్యాక్స్ కింద సెట్ చేసేసి ఇచ్చేసిందండి. నేను అప్పుడు ఈజీగా ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. ర్యాక్స్ అన్నీ ఇలా స్టాండ్కి సెట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు పైన ఒకటి స్టాండ్ ఇచ్చాడు, అది ఇలా పెట్టేసి ఆ పైనుండి మనం కవర్ వేసేయాలి. ఈ కవర్ స్టాండ్కి 3 పక్కల కవర్ చేసేసి ఉంటుందండి. ఫ్రంట్ మాత్రం జిప్ ఇచ్చారు. ఈ జిప్ని మనం ఓపెన్ చేసుకుంటే అందులో లోపల పెట్టుకున్న వస్తువులు తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టాండ్ని పూర్తిగా సెట్ చేసేసామండి. మొత్తం 8 ర్యాక్స్ వచ్చాయి. ఈ ర్యాక్స్లో మనం ఏం పెట్టుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ పెట్టేసుకుని ఇలా జిప్తో క్లోజ్ చేసేసుకోవచ్చండి.
స్టాండ్ని చూసారండి, నా హైట్ వచ్చింది. స్టాండ్ చూడడానికి మనం వస్తువులు పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి. మనకి ఇలా జిప్ అవసరం లేదనుకుంటే ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసేసుకుని ఈ కవర్ మొత్తం ఇలా పైకి స్టిక్ చేసేసుకోవచ్చు. ఈ స్టాండ్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్గానే ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.